సో ఎస్ గైస్ ఫస్ట్లీ ఐ వెల్కమ్ యూ టు మై వీడియో. సో అసలు ఈ వీడియోలో ఏం డిస్కస్ చేద్దామంటే లైక్ ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ఎ స్టార్ట్అప్, మీకు ఎర్లియర్ స్టేజ్లోనే ఒక ఇన్వెస్ట్మెంట్ కావాలంటే వాట్ ఆర్ ద అప్రోచెస్ అని లైక్ ఈ వీడియోలో మొత్తం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే లైక్ వెన్ ఐ స్టార్టెడ్, నేను స్టార్టింగ్లో ఏమనుకున్నా అంటే లైక్ నా అప్లికేషన్ లైక్ నాదొక సోషల్ మీడియా యాప్. నేనేమనుకున్నా అంటే ఇప్పుడు నా యాప్ మంచి ట్రెండ్ అవ్వాలంటే లైక్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అంతా లైక్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి, ఒక లింక్డ్ఇన్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి. యాజ్ ఏ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ లాగా నా దాంట్లో ఒకవేళ అన్ని ఫీచర్స్ లేకపోతే లైక్ యూజర్ నా యాప్ని బ్యాడ్గా ఫీల్ అవుతాడేమో, అలా ఇలా అనుకుని నేనేమనుకున్నా అంటే స్టార్టింగ్లోనే నాకు ఒక 50 lakhs ఇన్వెస్ట్మెంట్ కావాలి అలా ఇలా అనుకున్నా. సో లైక్ అది కంప్లీట్లీ బుల్షిట్. అంటే యాజ్ ఎ బిగినర్నా నాకు అప్పుడు తెలియదు లైక్ ఎలా అయినా నేను ఎలా అయినా చేసేయాలి అనేది. దట్టు ఏంటిదంటే ఇప్పుడు మీరు వెళ్ళి ఒక ఇన్వెస్టర్ని అడిగాడు అనుకోండి, నేను ఒక సోషల్ మీడియా యాప్ బిల్డ్ చేస్తున్నా, సో ఐ నీడ్ 50 lakhs ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే వాడు అలానే తిడతాడు. ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే లైక్ ఒక MVP ప్రోడక్ట్ తయారు చేసుకోవాలి మీ అంతకు మీరు, మీ ఓన్గా. లైక్ ఇప్పుడు మీరు బయటకు వెళ్ళి ఎలానే ఇన్వెస్ట్మెంట్ అడిగితే ఎవడు ఇవ్వడు. స్టార్టింగ్లో ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, సమ్మన్ అన్నోన్ పర్సన్ వచ్చి మీకు అడిగాడు నేను ఇలా చేస్తా, ఒక 10 lakhs ఇవ్వు, ఒక 5 lakhs ఇవ్వంటే మీరు ఇస్తారా? మ్యాక్సిమం ఇవ్వరు. ఎందుకంటే వాడు ఎవడో తెలియదు, వాడు ఏం చేస్తాడో తెలియదు. సో లైక్ అంటే ఫస్ట్ ఇన్వెస్టర్స్ కావాల్సింది ఏంటంటే ఒక ట్రస్ట్ బిల్డ్ అవ్వాలి. లైక్ ఇతను చేయగలడు అంటే ఆ ట్రస్ట్ బిల్డ్ అవ్వాలంటే మీరు ఇంతకుముందు ఏమైనా ప్రీవియస్ చేసి ఉండాలి. మీరు వెళ్ళి అంటే లైక్ నేను తెలుసు లైక్ యాజ్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్, మీరు ఒక ఇన్వెస్టర్ని వెళ్ళి మనీ అడిగారు అనుకోండి, ఫస్ట్ హీ వుడ్ ఆస్క్ లైక్ నువ్వు ఎంత మనీ జనరేట్ చేసావు నీ అప్లికేషన్ నుంచి, నువ్వు దీనికోసం ఏం చేసావు అండ్ నువ్వు ఎంత మనీ జనరేట్ చేసావు అని అయితే ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాడు. సో దానికి మన దగ్గర ఆన్సర్స్ ఉండాలి. సో ఫస్ట్ మనం ఒక MVP ప్రోడక్ట్ని బిల్డ్ చేయాలంటే ఫస్ట్ మన ఓన్ ఇన్వెస్ట్మెంట్ మనం తీసుకోవాలి. లైక్ బూట్ స్ట్రాపింగ్ అని అంటారు. బూట్ స్ట్రాపింగ్ అంటే ఏంటంటే లైక్ మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ నుంచి కానీ మనీ తీసుకోవడం. లైక్ అంటే కొంచెం ఇప్పుడు నేను నా అప్లికేషన్ మీద ఎంత స్పెండ్ చేశాను అంటే నియర్లీ ఒక 10K స్పెండ్ చేశాను. లైక్ ఒకవేళ మీరు అలా పేరెంట్స్ నుంచి కానీ మీ రిలేటివ్స్ నుంచి కానీ తీసుకొని స్టార్ట్ చేయడమే బూట్ స్ట్రాపింగ్ అంటారు. లైక్ బూట్ స్ట్రాపింగ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఇప్పుడు మీరు లైక్ మీ అప్లికేషన్ మీరు స్టార్ట్ చేసైనా ఎండ్ చేయొచ్చు. అదే మీరు ఇన్వెస్ట్మెంట్ తీసుకొని ఒకవేళ మీ స్టార్ట్అప్ ఫెయిల్ అయిందనుకో, వాడు ఇన్వెస్టర్ చాలా ప్రెజర్ చేస్తాడు, వేర్ ఇస్ మై మనీ. దట్ ఏంటంటే ఒకవేళ మీ బిజినెస్ కానీ మీ స్టార్ట్అప్ కానీ సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉన్నా కూడా లైక్ ఇంకా మీ అప్లికేషన్ కానీ లైక్ మీ బిజినెస్ ఇంకా మనీ ఎర్నింగ్ స్టేజ్ లైక్ అంటే అంత ఎర్న్ చేయకుండా పోయేటప్పుడు కూడా లైక్ మీ మీద చాలా ప్రెజర్ ఉంటుంది ఇన్వెస్టర్స్ నుంచి. లైక్ నేను ఇంత మనీ ఇన్వెస్ట్ చేసా, వేర్ ఇస్ మై ప్రాఫిట్ అని లైక్ ఇన్వెస్టర్స్ నుంచి చాలా ప్రెజర్స్ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి, ఇప్పుడు ఫేస్బుక్ ఉన్నాడు, మార్క్ జుగర్బర్గ్ ఉన్నాడు. లైక్ హీ వోంట్ ఆస్క్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ వెన్ హీ స్టార్టెడ్. అతను ఓన్ టాలెంట్ లైక్ అతని ఓన్ స్కిల్స్తోనే అతని యాప్ని బిల్డ్ చేసుకున్నాడు స్టార్టింగ్లో. తర్వాత హీ వెంట్ టు అవుట్ సైడ్ ఇన్వెస్ట్మెంట్స్. తర్వాత అతను ఇన్వెస్ట్మెంట్స్ కోసం అడిగాడు. ఇంకా నెక్స్ట్ లైక్ ఇంకా దట్టు ఏంటిదంటే మీరు మీ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మీ సెల్ఫ్ బ్రాండింగ్ మీరే పెంచుకోవాలి. లైక్ ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను నా బ్రాండింగ్ ఎక్కువ చేసుకున్నాను అనుకోండి, సెల్ఫ్ బ్రాండింగ్, చాలామంది లైక్ వాళ్ళ మెదడులో ఫిక్స్ అవుతారు సంథింగ్ ఐ హ్యావ్ సీన్. లైక్ ఇన్వెస్టర్స్ కానీ ఎక్కడైనా కానీ ఐ హ్యావ్ సీన్ దిస్ అని కొంచెం ఇదే అనిపిస్తుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనుకోండి, సంథింగ్ ఒక పికిల్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకోండి, మీరు సక్సెస్ఫుల్గా సోషల్ మీడియాలో రన్ అవుతున్నారు, మీరు యూ కెన్ గో అండ్ ఆస్క్ ఫర్ ఇన్వెస్టర్స్. లైక్ మేము ఇలా సక్సెస్ఫుల్గా సోషల్ మీడియాలో రన్ అవుతున్నాం, సో యూ కెన్ ట్రస్ట్ అస్ అని చెప్పి లైక్ మీ డాక్యుమెంట్స్ కానీ అలా చూపించవచ్చు. లైక్ అంటే మేము ఇంత ప్రాఫిట్ ఏం చేసామంటే దెన్ ఇన్వెస్టర్స్ వుడ్ బి ఇంట్రెస్టెడ్ టు లైక్ దే విల్ షో ఇంట్రెస్ట్ టు ఇన్వెస్ట్ ఆన్ యువర్ కంపెనీస్ కావచ్చు, సంథింగ్ మీకు సంబంధించిన మీ స్టార్టప్లో అయితే ఇన్వెస్ట్ చేస్తారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ ఓన్ మనీతో మీరు స్టార్ట్ చేయాలి. సెకండ్ థింగ్ వచ్చి మీ బ్రాండింగ్ని పెంచుకోవాలి. లైక్ అంటే ఇంకా మీ బ్రాండింగ్ని పెంచుకున్న తర్వాత యూ కెన్ గో ఫర్ ఇన్వెస్ట్మెంట్. అండ్ దట్ టు ఒకవేళ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ఇఫ్ యూ రియల్లీ ఫీల్ లేదు నాకు మ్యాండేటరీగా స్టార్టప్ లైక్ నా స్టార్టప్కి మనీ కావాలంటే గవర్నమెంట్ వాళ్ళు అంటే లైక్ కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, వాటిలో మీ స్టార్టప్ ఐడియాని
ఫుల్ చేసి అంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే దే నియర్లీ అంటే అరౌండ్ 20 lakhs ఇస్తారు. దట్ టు సీడ్ ఇన్వెస్ట్మెంట్. సీడ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే లైక్ మీరు అంటే వాళ్ళు మా దగ్గర నుంచి 20 lakhs తీసుకున్న తర్వాత వీ నో నీడ్ టు గివ్ ఎనీ ఏమంటారు ఈక్విటీ అలాంటిది ఏమి అవసరం లేదు. ఇప్పుడు నేను 20 lakhs తీసుకున్నాను నా స్టార్టప్కి, జస్ట్ ఐ నీడ్ టు పే జస్ట్ 20 lakhs టు ద గవర్నమెంట్ ఆఫ్టర్ ఐ రన్నింగ్ సక్సెస్ఫుల్ స్టార్టప్. సో దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్. ఫస్ట్ మీరు ఒకవేళ స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ విత్ యువర్ ఓన్ ఇన్వెస్ట్మెంట్. అంటే మీ పేరెంట్స్ నుంచి ఈ బూట్ స్ట్రాప్ లైక్ మీ ఓన్గా స్టార్ట్ చేయండి. అండ్ దట్ టు యాజ్ స్టార్టింగ్ మీ సెల్ఫ్ బ్రాండింగ్ని మీరే చేసుకోండి. సో దట్ చాలా పీపుల్కి తెలుస్తుంది. సో లైక్ అంటే ఇంకా దీనిలో ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే యూ కెన్ పింగ్ మీ ఇన్ కామెంట్స్. సో నేను రీడ్ చేసి అగైన్ ఇఫ్ ఒకవేళ దాని మీద ఇంకా ఒక మంచి వీడియో చేయాలంటే వీడియో చేస్తాం. లైక్ కామెంట్స్లోనే లైక్ రిప్లైతోనే అయిపోతుంది అనుకుంటే జస్ట్ రిప్లై చేస్తాం. ఇంకొకటి స్టూడెంట్స్ కన్నా ఒకవేళ ఎవరైనా వీడియో ఎండ్ వరకు చూస్తే ఆ స్టూడెంట్స్ స్టార్టప్ మీద ఇంకొక ఏదన్నా ఏమంటారు ఇన్ డీటెయిల్ వీడియో కావాలంటే జస్ట్ కమెంట్లో అడగండి. జస్ట్ ఐ విల్ మేక్ ఏ ఫుల్ వీడియో ఆన్ ఇట్. థ్యాంక్ యూ.